హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం. ఇది ఇంగ్లీష్లో అయితే చూస్తున్నాం. మనం ఇప్పటివరకు కొన్ని తెలుగు క్లాసెస్ ఎక్కువగా పెట్టాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రిసెప్టర్స్ అసోసియేటెడ్ విత్ ద ఇనేట్ ఇమ్యూనిటీ రికగ్నైజ్ మైక్రోబ్స్ బై డిటెక్టింగ్. దేన్ని డిటెక్ట్ చేసి యూస్ చేస్తున్నారు? వీటిని ప్యాథోజిన్ అసోసియేటెడ్ మాలిక్యులర్ ప్యాటర్న్స్, వీటినే ప్యాంప్స్ అంటారు. ఒకసారి ప్యాంప్స్ అని ఇచ్చేసి ఎక్స్పాండ్ అని చేయమని అడుగుతారు. ప్యాంప్స్ అంటే ఏంటి? ప్యాథోజిన్ అసోసియేటెడ్ మాలిక్యులర్ ప్యాటర్న్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇమ్యునోగ్లోబ్యులిన్ క్లాసెస్ మస్ట్ డిస్టింగ్విష్డ్ బై ద టాపిక్ ఆఫ్ ఆర్ బై ద టైప్ ఆఫ్. ఇమ్యునోగ్లోబ్యులిన్, వీటినే షార్ట్ కట్స్లో ఐజీ అంటారు. ఇమ్యునోగ్లోబులిన్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, సబ్ టైప్స్ ఉంటాయి. వాటిని ఏమేంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐజీఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, ఐజీజీ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, అదేవిధంగా ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఈ విధంగా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటివి సబ్ టైప్స్గా ఉంటాయి. మీరు ఇమ్యూనిటీ అనేటువంటి టాపిక్ గురించి లేదా ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ గురించి అయితే డెప్త్గా వెళ్ళినట్లయితే మీకు ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటి వాటి గురించి అయితే డీటెయిల్గా తెలుస్తుంటుంది. దీనికి ఆన్సర్ ఏంటి? ఇమ్యునోగ్లోబులిన్స్ క్లాసెస్ మస్ట్ డిస్టింగ్విష్డ్ బై ద టైప్ ఆఫ్ heavy chains they possess. Next, third question. The variable regions in the light chains participate in. దీన్ని ఇంకొక విధంగా ఏ విధంగా అడుగుతారంటే, where does the variable regions in the light chains will participate in? Epitope binding. Where will these light chains participates? They participates in the epitope binding. Next, fourth question. Plutonian immunoglobulin molecules follow the same rules of proportions that are found in the human immunoglobulins. If you were told that plutonian light chains had a molecular weight of 4 kilodaltons each, what would you expect the molecular weight of their IgG molecules to be? ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఇమ్యూనోగ్లోబులిన్స్లో సబ్ టైప్స్ వస్తాయని చెప్పేసి. ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఐజీజీ. ఎంత ఉంటుంది అది? నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఇచ్చేటువంటి క్యాలిక్యులేషన్లో ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు దానికి సంబంధించి. నెక్స్ట్, జే చైన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఇందులో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో జే చైన్స్ అనేటువంటివి వేటితో అసోసియేట్ అయి ఉంటాయి అన్నట్లయితే పాలిమెరిక్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్. పాలిమెరిక్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అని వేటిని అంటున్నారు? మోర్ దెన్ 2 ఫ్యాబ్స్, ఎందుకంటే ఎక్కువ ఫ్యాబ్స్ ఉన్నటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్స్ని పాలిమెరిక్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అని అంటారు. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. అడాప్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ మే బి ద రిజల్ట్ ఆఫ్. అడాప్టివ్ కాదు, అడాప్టివ్ అంటారు దాన్ని. ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది విటమిన్స్ని వైటమిన్స్ అని కూడా పిలుస్తారు. సో ఆ విధంగా అడాప్టివ్ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ మే బి ద రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బోన్ మ్యారో ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్. అడాప్టివ్ లేదా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేటువంటిది రిజల్ట్ ఏ విధంగా ఉన్నట్లయితే, అంటే అది ఏ కండిషన్లో మనకు తెలుస్తుంది అన్నట్లయితే, బోన్ మ్యారో ఏదైతే ఉందో అది ఒక ఇండివిజువల్ నుండి ఇంకొక ఇండివిజువల్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. సెవెంత్ క్వశ్చన్. ఐజీజీ బైండింగ్ టు న్యూట్రోఫిల్ సెల్స్ ఈస్ మీడియేటెడ్ బై. ఒకసారి మళ్ళీ చూడండి. ఇమ్యునోగ్లోబ్యులిన్ ఐజీజీ బైండింగ్ టు ద న్యూట్రోఫిల్స్ ఆర్ న్యూట్రోఫిల్ సెల్స్ ఈస్ మీడియేటెడ్ బై. ఇది దేని ద్వారా మీడియేట్ చేయబడుతుంది అన్నట్లయితే ఎఫ్సి రిసెప్టర్స్ స్పెసిఫిక్ ఫర్ ఐజీజీ. నెక్స్ట్, ఎయిత్ క్వశ్చన్. ఐజీడీ పార్టిసిపేట్ ఇన్ యాంటీజెన్ రికగ్నిషన్ బై. Where does the IgD participates in the antigen recognition? By the B cells. వీటినే బుర్సో ఆఫ్ ఫ్యాబ్రిసిస్ సెల్స్ అని అంటారు. తర్వాత నైన్త్ క్వశ్చన్. యాంటీబాడీ ఎఫినిటీ ఈస్ నాట్ డిటర్మైన్డ్ బై ద అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇన్. ఆప్షన్ ఈ ఒకసారి ఆన్సర్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ, సి అండ్ డి. ఒకసారి డీటెయిల్గా చూద్దాం వాటిని. The constant regions of immunoglobulin molecule and the Fc of the immunoglobulin molecule and the J chain. All these are the correct answers. Next, 10th question.
ఎవిడిటీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఎవిడిటీ అనేటువంటిది ముఖ్యమైనది, కానీ ఎందువలన? ఇట్ యాంప్లిఫైస్ ది బైండింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లో ఎఫినిటీ ఫ్యాబ్స్. ఇది లో ఎఫినిటీ ఫ్యాబ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క బైండింగ్ స్ట్రెంగ్త్ని ఏం చేస్తుంది? యాంప్లిఫై చేస్తుంది. ఏది? ఎవిడిటీ అనేటువంటిది. నెక్స్ట్ ఇందులో ట్రూ, ఇప్పటివరకు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాం కదా, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి, మీకు ఒకసారి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. ట్రూ ఆర్ ఫాల్స్, ప్లీజ్ యూస్ ఏ ఫర్ ద ట్రూ అండ్ బి ఫర్ ద ఫాల్స్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. అండ్ మీరు ఒకవేళ ఏదైనా ప్రాక్టీస్ చేయదలుచుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఒకసారి మనం చూద్దాము. అంటే ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్స్లో అయితే మనకు అవసరం లేదు మ్యాక్సిమం. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ అనేటువంటి మెయిన్గా చూసుకోండి. అంటే ట్రూ స్టేట్మెంట్స్తో పాటు ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేటువంటివి, అంటే రీజన్ అసెర్షన్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో వాటికి యూస్ఫుల్ అవుతుంది అన్నట్లు ట్రూ ఆర్ ఫాల్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే పికప్ చేయడం జరిగింది. ఇందులో 11th క్వశ్చన్ చూడండి. ఎం సెల్స్ ఆఫెన్ ఎనేబుల్ ప్యాథోజన్స్ టు పెనిట్రేట్ ది ఎపిథీలియల్ సెల్ లేయర్ ఆఫ్ ద మికోసా. ఈ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 12th స్టేట్మెంట్ అనేది ఒకసారి చూడండి. క్రాస్ రియాక్షన్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ఎపిటోప్స్ కామన్ బిట్వీన్ టూ డిఫరెంట్ యాంటీజెన్స్. నెక్స్ట్ వన్, in an ELISA, the use of a second labeled antibody is required to detect patient's serum antibodies that bind to antigen. Next 14th question చూడండి ఒకసారి. Agglutination requires complement activation and production of chemotatic factors. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఫాల్స్ స్టేట్మెంట్స్. 14th అనేటువంటిది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏంటంటే మెయిన్గా ట్రూ స్టేట్మెంట్స్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ తెలిసినప్పుడే మీరు ఫాల్స్ స్టేట్మెంట్ అనేటువంటిది అయితే రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇందులో 15th వన్, అగ్లూటినేషన్ జనరల్లీ అకర్స్ ఓన్లీ ఇన్ ఐజీఎం యాంటీబాడీస్. అగ్లూటినేషన్ అనేటువంటిది జనరల్గా అంటే మేజర్గా ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అగ్లూటినేషన్ అనేటువంటిది ఎక్కువగా అన్నట్లయితే ఐజీఎం యాంటీబాడీస్లో ఈ అగ్లూటినేషన్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్, ది కాంప్లిమెంట్ సిస్టమ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూట్రోఫిల్ కీమో అట్రాక్టెన్స్ లేదా కీమో అట్రాక్టెంట్స్. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఫాల్స్ స్టేట్మెంట్. కాంప్లిమెంట్ సిస్టమ్ అనేటువంటిది న్యూట్రోఫిల్ యొక్క కీమో అట్రాక్షన్స్కి రిక్వైర్ అవుతుంది లేదా రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? నాట్ రెస్పాన్సిబుల్ అని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, కాంప్లిమెంట్ మే బీ 17th కాంప్లిమెంట్ మే బీ యాక్టివేటెడ్ ఇన్ ద absence ఆఫ్ an యాంటీబాడీ ఆర్ యాంటీజెన్ రియాక్షన్. యాంటీబాడీ కానివ్వండి లేదా యాంటీజెన్ రియాక్షన్ కానివ్వండి, ఇక్కడ కాంప్లిమెంట్ అనేటువంటిది యాబ్సెన్స్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఒకసారి ఏమని ఇచ్చే స్టేట్మెంట్ అది? కాంప్లిమెంట్ మే బీ యాక్టివేటెడ్ ఇన్ ద absence ఆఫ్ an యాంటీబాడీ. మే బీ అంటే యాక్టివేట్ ఉండొచ్చు, యాబ్సెన్స్ అవ్వచ్చు లేదా ప్రెజెన్స్ అవ్వచ్చు. అది ఇక్కడ యాంటీజెన్ రియాక్షన్ కానివ్వండి, యాంటీబాడీ రియాక్షన్ కానివ్వండి లేదా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. నెక్స్ట్ వన్ వుడ్ నాట్ ఎక్సెప్ట్ టు ఫైండ్ SC అసోసియేటెడ్ విత్ మోనోమెరిక్ IgA ఇన్ ది సీరం. IgA అనేటువంటిది ఏంటి? ఇక్కడ ఇమ్యునోగ్లోబ్యులిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ మ్యూకోసల్ ఇమ్యూనిటీ. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ మ్యూకోసల్ ఇమ్యూనిటీ. ఇన్ఫ్లమేషన్ రియాక్షన్స్ అనేటువంటివి మ్యూకోసల్ ఇమ్యూనిటీ తోటి అసోసియేట్ అయి ఉండవు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ ఏమని ఇచ్చారు? అసోసియేట్ అవుతాయని ఇచ్చారు. నెక్స్ట్ 20 క్వశ్చన్, CD యాంటీజెన్స్ ఆర్ యూస్డ్ టు ఐడెంటిఫై సెల్ టైప్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. CD యాంటీజెన్స్ ఏంటి? ఒకసారి చూడండి. CD యాంటీజెన్స్ ఆర్ యూస్డ్ టు ఐడెంటిఫై సెల్ టైప్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. CD యాంటీజెన్స్ అనేటువంటివి సెల్ టైప్స్ మరియు వాటి యొక్క ఫంక్షన్స్ని యూస్ చేయడానికి అంటే ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 21 ఒకసారి చూడండి. ఆర్గనైజ్డ్ మికోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనిషియల్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు యాంటీజెన్. దేని ద్వారా దేనికి అసోసియేట్ అయి ఉంటుంది? ఇనిషియల్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు ద యాంటీజెన్. యాంటీజెన్కి ఇనిషియల్గా అంటే ప్రైమరీగా ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వడానికి. నెక్స్ట్ 22, B cells usually require T cell help to mature plasma cells because B cells అనేటువంటివి T cells యొక్క హెల్ప్ అనేటువంటి తీసుకుంటాయి. దేనికోసం? ప్లాస్మా సెల్స్ యొక్క మెచ్యూరిటీ కోసం. కానీ అది ఎందుకు తీసుకుంటుంది అన్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా,
ఈ 4 ఆప్షన్స్ కూడా రాంగ్ ఆన్సర్స్. ఆన్సర్ ఏంటి దానికి? నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ 23. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ కింద ఇచ్చినటువంటి సెల్స్లో యాంటీజెన్స్ అనేటువంటివి ఏ సెల్లో కలిగి ఉంటాయి? మేబీ ఏ డెండ్రైటిక్ సెల్ ఇన్ ది స్కిన్. 24th one. Mucosal immunity provides most of its protection by blocking microbial receptors specific for colonization and blocking penetration of undigested food products into the mucosal tissues. Next 25th question. Tissue macrophage or mature in monocytes. Tissue macrophages అనేటువంటివి ఎక్కడ మెచ్యూర్ అవుతున్నాయి? మోనోసైట్స్లో మెచ్యూర్ అవుతున్నాయి. నెక్స్ట్ హార్మోన్ లైక్ హోస్ట్ పెప్టైడ్స్ యూస్డ్ ఫర్ ద కమ్యూనికేషన్స్ ఇన్ innate and adaptive immunity are known as. Hormone like host peptides used for the communications in the innate and adaptive immunity are also known as cytokines. 27th one. Which of these is not associated with adjuvants? కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అడ్జువెంట్స్కి అసోసియేట్ కానటువంటి దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఏంటది? అట్ యాక్టివేట్స్ ది కాంప్లిమెంట్ క్యాస్కేడ్. 28th one. What is or which is associated with apoptosis? Which is associated with apoptosis? Used by T cells to kill target cells. Next 29th one. The lag phase of secondary response is shorter than the primary response because lag phase of the secondary response is shorter than the primary response. ప్రైమరీ రెస్పాన్స్ కంటే సెకండరీ రెస్పాన్స్ అనేటువంటిది అంటే ల్యాగ్ ఫేజ్లో తక్కువగా ఉంటుంది. ఎందువలన? ది ప్రైమరీ రెస్పాన్స్ రిక్వైర్స్ కన్సిడరబుల్ సెల్ ప్రొఫిలేషన్ అండ్ differentiation to achieve a critical